అమ్మకి చిన్న మానసికంగా చిన్న ఏదో ఒక డిప్రెషన్ ఏదో వచ్చింది. ఏదో నాన్న గుర్తుకొచ్చో, నాన్న లేరనో, లేకపోతే వాళ్ళ అమ్మగారు కూడా అదే టైం చనిపోయారనో, తన దగ్గర ఉంటారు. ఏదో ఉన్నప్పుడు మేము అందరం సపోర్ట్గా ఉండి మాకున్నాం నా దగ్గర ఉందిగా అని చెప్పేసి అప్పట్లో అమ్మ వేరేగా ఉంది. ఉన్నప్పుడు ఒకటే మాట అన్నాను, అమ్మ నీలాంటి గర్భం అంటే అంజనమదే గర్భం అని బయట ఎన్నోసార్లు నా ఫ్రెండ్స్ కానివ్వండి, బయట కానివ్వండి, కొన్ని కొన్ని సందర్భాల్లో మీటింగ్లో కానివ్వండి, స్పీచెస్లో కానీ అన్నవాళ్ళు ఎంతోమంది అన్నారు. వాళ్ళు ఆ మాట అంటే రీజన్ తెలుసా నీకు? కోటాను కోటల్లో ఎంతమంది తల్లులకు నీకు వచ్చిన అదృష్టం, నీకు లభించినటువంటి వరం ఎంత లభిస్తున్నావు. బిడ్డలు ఎంతో మంది చేత కొనియాడబడుతున్నారు, ఎంతో మందికి సహాయపడుతూ ఆ రకంగా వాళ్ళందరి ఆశీస్సులు పొందుతున్నారు. కానీ ఎంతో మందికి నిరంతరం హెల్ప్ చేస్తూ వాళ్ళ ఇల్లు చూసుకుంటున్నారు. అవి ఆ భగవంతుడు మీరు చేస్తున్న పూజలో ఉన్న ఆ భగవంతుడు మన నెక్స్ట్ తరాలకు కూడా మనకి ఇలాంటిది వారసత్వంగా ఇస్తూ అదే రకంగా కొనసాగించేలాగా మాకు అదృష్టం ఇచ్చాడు. ఇంతమంది ఎవరు నీ నుంచి వచ్చిన వాళ్ళే నీకు ఎంత గొప్ప గర్భం, ఎంత గొప్ప జన్మ నీది. వాటికి నువ్వు ఇలా అవసరం హై లెవెల్లో ఉండాలి ఫీలింగ్స్గా నువ్వు కానీ. అంతే నువ్వు వీటిలాగా ఉండిపోవడం ఏంటమ్మా చెప్పినప్పుడు నిజమే కదా.